ఇంత మంచి బెడ్డు, ఇంత మంచి పరుపు, ఇంత మంచి రూము ఏం ప్రయోజనం? నిద్ర లేదు సరిగ్గా. ఎందుకంటే నెక్స్ట్ డే ఫ్లైట్ 6:45కి. ఆ టెన్షన్‌కి అసలు నిద్ర పట్టలేదు. ఎందుకంటే ఫ్లైట్ తప్పిందంటే మళ్ళీ చాలా ప్రాబ్లమ్ అని. సో, కొంచెం ముందుగా బుక్ చేయాల్సింది. కాకపోతే నాకు ఎందుకని మంచిదని ఉదయాన్నే చేసేసా. సో, ఇది ఆహ్, కోటా కినబాలు ఎయిర్‌పోర్ట్. కోటా కినబాలు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్. చాలా పెద్దదే ఇది కూడా. సో, ఇదొక కొత్త ఎక్స్‌పీరియన్స్. ఇంతవరకు కౌలాలంపూర్, చెన్నై, హైదరాబాద్, విశాఖపట్నం, బెంగుళూరు, సింగపూర్. సో, దాంతో పాటు ఇదొకటి కొత్తది యాడ్ అయింది నా లిస్ట్‌లో. సో, వేకువజామున ఇది తెల్లవారుజామున. సో, అంత కామ్‌గా ఉంది. మేము ఎక్కే ఫ్లైటు చిన్న ఫ్లైట్. అది లబువాన్ అనే ఒక టౌన్ అది. అది ఫెడరల్ టెరిటరీ. అది కేంద్రపాలిత ప్రాంతం. మనకంటాం కదా యానాం, పాండిచ్చేరి ఇవన్నీ ఉంటాయి కదా. డైరెక్ట్‌గా సెంట్రల్ గవర్నమెంట్ రూల్ కింద ఉంటుంది. ట్యాక్స్ ఫ్రీ, డ్యూటీ ఫ్రీ చాలా ఐటమ్స్ ఉంటాయి. కాకపోతే మనం వెళ్ళిన పర్పస్ వేరే. సో, ఆఫీస్ పని మీద కాబట్టి ఇవన్నీ ఏంటంటే జర్నీలో అవన్నీ వీడియోలు తీయడం, ఖాళీగా ఉండేటప్పుడు అప్లోడ్ చేయడం. నేను ఫుల్ టైమ్ యూట్యూబర్ని కాదు కాబట్టి. హ్యాపీ ఏంటంటే చిన్న ఫ్లైట్ ఎక్కబోతున్నామని, అది సరదా, ఇంకేం లేదు. సో, చూడండి ఇది ఈ ఫ్లైటే మలేషియా ఎయిర్లైన్స్కి రిలేటెడ్ ఇది. చిన్నది చూడండి. మామూలుగా అయితే చాలా హైట్లో ఉంటుంది. 2 వరుసల సీట్లు ఉంటాయి. జనరల్గా అయితే పెద్ద ఫ్లైట్ అయితే ఇటువైపు 3 సీట్లు, అటువైపు 3 సీట్లు ఉంటాయి. ఇదేమో జస్ట్ ఇటు 2 అలా చిన్నది. కానీ చిన్న ఫ్లైట్ అయినా సరే వాళ్ళ ట్రీటింగ్ అనేది చాలా బాగుంది. మధ్యలో వాటర్ ఇచ్చారు, ఏవో బిస్కెట్స్ ఏవో ఇచ్చారు. నాకైతే బాగా అనిపించింది, సరదా అనిపించింది, హ్యాపీ అనిపించింది. ఇది లబ్వాన్ టౌన్. ఇది లబ్వాన్ ఇది అంటే పెద్ద సిటీ కాదు. కాకపోతే ఏంటంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ ఆ టైప్లో అనుకోండి. టౌన్, మున్సిపాలిటీ అయినా సరే అక్కడ ఎయిర్పోర్ట్ ఉంది. సో, ఇదేంటంటే పెద్ద బిజినెస్ సెంటర్. తర్వాత ఇంకోటి ఏంటంటే డ్యూటీ ఫ్రీ ఐటమ్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి. మనకి యానాం, పాండిచ్చేరి, గోవా ఇవన్నీ ఉంటాయి కదా, అలా కేంద్రపాలిత ప్రాంతం. సో, చూడండి ఎయిర్పోర్ట్ కూడా చిన్నది. సో, చాలా కామ్గా ఉంది. బయట కూడా అసలు ఎక్కువ మంది జనాలు కూడా ఎవరు లేరు. మార్నింగ్ కాబట్టి నేనేంటంటే 7:45కి దిగిపోయాం. 7:30 బయటకు వచ్చేసరికి 7:45 అయింది. ఇంకా సూర్యుడు చూడండి ఇంకా లేతగా ఉన్నాడు. క్రాబ్లో వెళ్తుండేటప్పుడు తీసిన వీడియో అది. ఇది మసీదు. కానీ ఒక లుక్ అనేది వెరైటీగా ఉంది. అది నాకు చాలా నచ్చింది. సూర్యుడు, మసీదు లుక్ చాలా ఎక్సలెంట్గా అనిపించింది. రోడ్స్ అన్నీ చాలా కామ్గా, జనాలు కూడా చాలా తక్కువ. గందలో మార్నింగ్ అంటే ఇంకా సైలెంట్గా ఉంటుంది. జనరల్గా మలేషియాలో జనాభా తక్కువ. ఇక్కడ జనాభా కంటే కార్లే ఎక్కువ ఉంటాయి. అది. సో, ఏం చేశానంటే అక్కడ నేను వెళ్ళాల్సిన ప్లేస్కి వెళ్ళి అక్కడ దగ్గరలో ఫస్ట్ ఇండియన్ రెస్టారెంట్ ఏముందో ముందు అది చూసుకొని అక్కడ వాకబుల్ డిస్టెన్సే, అలా నడుచుకుంటూ వెళ్ళాం. సో, నడుచుకుంటూ వెళ్తే ఈ రెస్టారెంట్ వచ్చింది. మమా రెస్టారెంట్. అంటే మమా అంటే మనం ఇండియన్ ముస్లిం రెస్టారెంట్. మనం బాబాయ్ హోటల్ అంటాం కదా, అది మమా రెస్టారెంట్ అది. సో, ఇదేంటంటే అక్కడ మధ్యాహ్నం పూట బీచ్కి వెళ్ళాం. సో, నేనేంటంటే మళ్ళీ సాయంత్రం రిటర్న్ అయిపోవాలి కాబట్టి సో, లంచ్ టైంలో బీచ్కి వెళ్ళాం. అసలు ఎండ అనేది మామూలుగా లేదు, ఒక రేంజ్లో ఉంది ఎండ. కానీ తప్పదు, ఏదో ఒకటి చూడాలి. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి చూడాలి అని బీచ్కి వెళ్ళాం. బీచ్ అయితే చాలా బాగుంది. అసలు బీచ్ అంటే మార్నింగు, ఈవినింగ్. కానీ మన మధ్యాహ్నం వాళ్ళతో అక్కడ ఏముంటుంది, జనాలు లేరు, సందడి లేదు, ఏం లేదు. ఎండ మాత్రం విపరీతంగా ఉంది. కానీ చెట్లు అన్నీ ఉన్నాయి కాబట్టి చాలా హ్యాపీ అనిపించింది. చల్లగా ఉంది. సో, అంతా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అంటే ఎంతసేపు అయినా అక్కడి నుంచి కథలు రాబోద్ది, అలా ఉంది. నాకేంటంటే నాకు ఒక క్వాలిటీ ఉంది. నేను సింగిల్గానే ఎంజాయ్ చేస్తాను. నాకేంటి ఆ ప్రాంతం నచ్చాలి. సింగిల్గా అయినా సరే అలాగా ఏదో ఒకటి చూసుకొని వీడియోలు తీసుకొని అలాగా ఎంజాయ్ చేస్తాను. ఇది చూడండి, ఇది మొత్తం పార్క్. ఇది ఇప్పుడే డెవలప్ చేస్తున్నారు. చాలా బ్యూటిఫుల్ పార్క్ ఇది. సో, దీన్ని బట్టి మన సాయంత్రం ఇంకా ఎంత సందడిగా ఉంటుంది అనేది మనం ఊహించుకోవచ్చు.
కాకపోతే ఒకటండి, మలేషియా నుంచి ఇక్కడికి ప్రత్యేకంగా టూరిజం రావాలి అంటే అంత వర్తీ ఏం కాదు. సో చూడండి, ఇది చెట్టు బొమ్మ అంటే వేస్ట్ కర్ర మొక్కలతోని చెట్టు ఒక మనిషిలా ఉంది చూడండి. ఇది బీచ్ ఇది. సో ఏంటంటే ఓ ఫ్లైట్ జర్నీ ఎక్కువ 2.5 అవర్స్. తర్వాత అంటే మనకి అంత వర్తీ కాదు. అంత డబ్బులు పెట్టి ఒక ఆల్మోస్ట్ ఒక దేశం నుంచి ఇంకో దేశంకి వెళ్ళినట్టుగా ఇక్కడ మలేషియా కౌలాలంపూర్ నుంచి ఇక్కడికి రావడం. నేనంటే ఏంటంటే ఆఫీస్ పని మీద వచ్చాను కాబట్టి ఏదో చూడాలి అవన్నీ మనకి చూసే అవకాశం వచ్చింది. అంతేగాని ప్రత్యేకంగా డబ్బులు పెట్టుకొని ఇక్కడ టూరిజం లాగా రావాలంటే అంత వర్త్ అయితే కాదని నా ఉద్దేశం. సో ఎవరైనా సరే డైరెక్ట్గా ఇండియా నుంచి అంటే ఫ్లైట్లు ఉండవు. సో మలేషియా రావాలి, మలేషియా నుంచి ఇక్కడికి రావాలి. సో మలేషియాయే మనకు ఒక అదర్ కంట్రీ. ఇంకా అక్కడి నుంచి ఇక్కడికి 2.5 అవర్స్ అంటే ఫ్లైట్ మీద. ఇక్కడ మళ్ళీ మామూలు ఇంకొక దేశం వచ్చినట్టు అంత వర్తీ కాదు. అంత మరీ అంత ఎక్సలెంట్గా చూడాల్సిన ప్రాంతాలు అంత అంటే ఉన్నాయి, కాకపోతే అంత వర్తీ కాదు. ఇది మసీద్ లోపలికి వెళ్ళా. సో అది కూడా ఆఫ్టర్నూన్ కాబట్టి అక్కడ ఎక్కువ స్టూడెంట్స్ ఉన్నారు. స్టూడెంట్స్ మొత్తం చూడండి, ఎక్సలెంట్గా ఉంది. ఆ ఎండకి ఆ మీనార్ అసలు చాలా లుక్ చాలా బాగుంది అనిపించింది నాకు. కానీ ఎండ మాత్రం మామూలుగా లేదు, ఒక తీక్షణమైన ఎండ అండి. ఇక్కడ ఎండలు అలాగే ఉంటాయి, వానలు అలాగే ఉంటాయి. సో సాయంత్రం అయిపోయింది, ఇంకా కౌలాలంపూర్ రిటర్న్. ఇంకొకటి సర్ప్రైజింగ్ ఏంటంటే, ఈ మలేషియా ఎయిర్లైన్స్ అనేది ఇంతవరకు నేను ఎక్కలేదు, అదే ఫస్ట్ టైం. సో మలేషియా ఎయిర్లైన్స్ ఇది మాస్ అంటారు. సో బాగుంటుంది ఇది. ఫ్లైట్ చాలా పెద్దది ఉంటుంది. తర్వాత వాళ్ళు ఫుడ్డు, డ్రింక్స్, కాఫీ, టీలు అన్నీ ఇస్తారు. టికెట్లో ఇంక్లూడ్ ఉంటుంది. తర్వాత లగేజ్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. 20 kgs 30 kgs అలా బై డిఫాల్ట్. సో మనకి రిటర్న్ అయ్యేటప్పుడు ఆప్షన్ ఏం లేదు. తర్వాత టైం కూడా కలిసి వచ్చిందని ఆఫీస్ తరపున వెళ్ళాను కాబట్టి మనకి దీని మీద ట్రావెల్ చేసే అవకాశం వచ్చింది. జనరల్గా అయితే వైజాగ్ అంటే ఎయిర్ ఏషియా, ఇండిగో ఇవి ఉంటాయి. సో ఇదండి కౌలాలంపూర్ స్టార్ట్ అవుతుంది ఫ్లైట్. సో హ్యాపీగా అయితే నా టూర్ గడిచిపోయింది. సో 2 రోజుల టూరు, ఈస్ట్ మలేషియా టూరు కంప్లీట్ అయిపోయింది. సో మరిన్ని విశేషాలు ఇంకొక టూర్ విశేషాలతో ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు జై హింద్. దయచేసి మీకు రిక్వెస్ట్ ఏంటంటే, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. మీ లైక్, సబ్స్క్రైబ్ అనేది ఎంకరేజ్మెంట్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.